సార్ నా కొడుకు ఇలా అయిపోయాడు, నా కూతురు ఇలా అయిపోయింది. నువ్వు చేసిన తప్పే, నువ్వు తీసుకున్న గొయ్యే నిన్నే కప్పెట్టేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంటర్మీడియట్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలండి అని చెప్పి నేను పర్సన్ మన కామెంట్ చేశాను. అసలు ఇంటర్మీడియట్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేసిన గొడవ వస్తుంది. ఇంటర్మీడియట్ పిల్లలని కాదు, డిగ్రీ పిల్లలని కాదు, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపారిజన్. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మేము ఎలాగ పెంచామో పిల్లలు అలాగే ఉంటారనుకుంటారు. కానీ మనకు తెలిసిన పిల్లలు వేరు, బయట ఉండే పిల్లలు వేరు. కాలేజీల్లో కానీ, స్కూల్స్లో కానీ, వాళ్ళ గ్రాడ్యుయేషన్ చదివే ప్లేసెస్లో కానీ వాళ్ళు చూసే ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళ బిహేవియర్ మార్చేసుకుంటారు. తల్లిదండ్రులు లోకు చేసి చూస్తారు చాలా మంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, మీ పిల్లలు స్వతహాగా తెలివైన వాళ్ళు అయితే తప్పులేదు, కానీ వాళ్ళు ఎవరిదో తెలివి అద్దె తెచ్చుకున్నారు అనుకోండి, రోజు గొడవే అవుతుంది. ఒక పేరెంట్ అడుగుతాడు, సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ సార్, నా మాట అసలు వినట్లేదు సార్ అని చెప్తాడు. ఎందుకు వింటాడు? వాడు పుట్టినప్పుడు నీ ఒకటి మాట తెలిసి నీ మీద గౌరవం వచ్చేలా పెంచితే వింటాడు. నువ్వు పుట్టినప్పుడు గారం చేసి అసలు తల్లిదండ్రుల పైన దైవభక్తి కలగట్లేదు. పూర్వం ఏం చేసేవారంటే తల్లిదండ్రులు కనపడంగానే కాలుమే పడాలి. ఇప్పుడు కూడా మన వైభవ్ సూర్యవంశిని చూస్తాం, ఎవరన్నా పెద్దవాళ్ళు కనబడితే కాలు. ఆయన అలా పెంచారు కాబట్టి ఆడు అలా పెరిగాడు. మనం మన పిల్లల్ని ఎలా పెంచితే అలాగే పెరుగుతారు. సో మొక్క వంగది మానే వంగుతుందా? ఇంటర్మీడియట్ పిల్లని కాదు, స్కూల్ పిల్లని కాదు, డిగ్రీ పిల్లని కాదు. అసలు పిల్లలు కాలేజీలో చదివే పిల్లల్ని మన పక్క క్లాస్మేట్స్ ఇప్పుడు మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనకు ఫీజు కడుతున్నారు, మన పేరెంట్స్ ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు అనేది ఎవరు చూడట్లే. వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడతాను, నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను. వాడికి వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తున్నాడు, మా నాన్న నాకు డబ్బులు ఇవ్వట్లేదు. వాడికి వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తుంది, నాకు మా అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు. ఆడపిల్లల దగ్గర అబ్బాయిల దాకా ఇలాగే ఉన్నారు. ఇంకా పేరెంట్స్ మీద భక్తి ఎక్కడ వస్తుంది? పేరెంట్స్ ఎందుకు బాగా చూసుకుంటారు వీళ్ళు? మీరు ఏం చెప్తే మాత్రం వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు బాగా పెంచండి మీ పిల్లల్ని, అప్పుడు వాళ్ళు మీరు చెప్పింది అర్థం అవుతుంది. వాళ్ళని ఎలా పెంచాలి సార్ అంటే పేరెంట్స్ పట్ల, పెద్దవాళ్ళ పట్ల గౌరవం పెరిగేలా పెంచాలి. పెద్దవాళ్ళు కనబడితే చేతులు పెట్టి నమస్కారం పెట్టడం నేర్పించాలి. ఎవరిని లెక్క చేయకు, నీకు ఏది లెక్క చేసే పని లేదు, నువ్వు రౌడీలా పెరుగు, నువ్వు ఎదిగేసరికి రోజులు మారిపోతాయని చెప్పి సన్నాసుల్లా పిల్లల్ని పెంచి వాళ్ళు మనల్ని పట్టించుకుంటలేదంటే ఒక సామెత ఉంటుంది, ఎవరు తీసిన కోతులు ఆడే పడతాడని చెప్పేసి. పిల్లల్ని సన్నాసుల్లా పెంచే పేరెంట్స్ ఆ సన్నాసులకే బలైపోతున్నారు. ఎదిగాక వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు, ఈ ఏడుపులు ఎందుకు? ఎవరికి ఉపయోగం? సో ఇంటర్మీడియట్ పిల్లల్ని ఎలా పెంచాలి, డిగ్రీ పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తులను గౌరవించేలాగా, ఆడవాళ్ళ పట్ల కానీ, ఎదుటి వ్యక్తుల పట్ల కానీ, పెద్దవాళ్ళ పట్ల కానీ మర్యాద ఉండేలా పెంచితే వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు. అలా కాకుండా ఎవరిని లెక్క చేయకు, గాడిగుడిని ఎవరిని లెక్క చేసే పని లేదని పెంచారనుకోండి, రేపు మిమ్మల్ని లెక్క చేయడు. ఎందుకు లెక్క చేస్తాడు? నువ్వు ఆడే లెక్క చేయనప్పుడేమో సార్ నా కొడుకు ఇలా అయిపోయాడు, నా కూతురు ఇలా అయిపోయింది. నువ్వు చేసిన తప్పే, నువ్వు తీసుకున్న గొయ్యే నిన్నే కప్పెట్టేస్తుంది. సో పిల్లల్ని బాగా పెంచండి. Please like, share and subscribe Giant Media AP and Telangana.